ఈ సొల్లు లక్ష్మణ్ ఏమో ఈయన పెద్ద మునగడని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడతాడు. కానీ ఇనియాల వాడు మోపాడు మా దగ్గర మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు మలమే నా దృష్టిలో. నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే, తుంగతుర్తి నియోజకవర్గం శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది, ఏదో బయటపడ్డావు, అయితే అయినావు, ఒకసారి ఎంపీ అయినావు. ఇక రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు. అసలు నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితేప్పుడే మొత్తం ఢిల్లీలో అందరికాడికి నేనే తిప్పి నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయించిన. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేనేమడి తిరిగినా, ఇవాళ నేను పోతే కూడా నన్ను పట్టించుకోవట్లేడు, కూర్చో అంటలేడు. కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది, మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడుతున్నాం, మేం కాదు. అంటే మీ అహంకారం ఏడాదాకా చేరిందో అర్థం చేసుకోరు. ఇక కనీసం జూబ్లీస్లో ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నానా మమ్మల్ని పట్టించుకుంటా, వెళ్ళిపోతాను నెతికెక్కినాయి, నేను సపోర్ట్ చేసిన అలా పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేసేందుకు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు, మీకు అది రాలేదు, ఆంబోతు లెక్క తిరుగుతురు. ఎవరు ఆంబోతు, మీ అభ్యర్థి అంటున్నావో ఎవరు అంటున్నావో నాకే తెలియదు. మరి మీ ఆంబోతు మీరే ఆలోచించుకోవాలి. వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాని పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసేటువంటి 420 చీటర్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు. ఇది అబద్ధం అయితే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడు, నేను దీనికైనా సిద్ధం. దీనికోసమే సస్పెండ్ చేసిర్రు. ఎవరికి అత్యంతరం లేక మీకు పోటీ చేసేవాడు దిక్కులేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకోరు, ఇటువంటి గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకోరు. మీరు మాట్లాడుతారు ఇవాళ లక్ష్మణ్ కుమార్ అంటోడు, కిరణ్ కుమార్ అంటోడు. ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్లు, సొల్లు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం కూడా మీకు లేదు. కాలంలో పనిచేసి రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేసిండట. ఎవడు చెప్పినా నీకు? నీకు తెలుసా? ఆ రోజు ఇంటర్నల్ ఎలక్షన్స్ పెడితే దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ రోజు యువజన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారి సంతకం ఫోర్జరీ చేసిండట. నువ్వు నిరూపించవా? నువ్వు నిరూపించి చూద్దాం. అడ్డగోలి మాటలు. కిరణ్ కుమార్ రెడ్డి గారంట వంకాయ గుర్తు మీద పోటీ చేస్తే 100 ఓట్లు రాలేదంట. అది ఎప్పటి విషయమే? నువ్వు అప్పుడు కనీసం నువ్వు రాజకీయంలో ఉన్నావా? నువ్వు కనీసం ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథంలో ఆనాడు ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశాల నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేసిండ్రు. ఈరోజు ఎంపీ అయ్యిండ్రు. కింది స్థాయి నుంచి వచ్చిర్రు. నీ లెక్క డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి ఏడనో మునుగోడు నుంచి ఊరుకొచ్చి మా తుంగతుర్తిలో పడ్డా. మా తుంగతుర్తి ప్రజలు నేను గెలిపించారు. మా నియోజకవర్గంలోనే కాదు నువ్వు, అసలు నువ్వు మా నియోజకవర్గానికి సంబంధించినవే కాదంటున్నావు. నువ్వు బాగా ఓటు హక్కు లేనివి నువ్వు. ఆయన 2 సార్లు నిన్ను ఆదరించిర్రు, తన దగ్గర తీసిర్రు. ఏదో పెద్ద పీకుడుగా నువ్వు ఏదో పెద్ద చేసిన ఉద్యమం అని చెప్పి ఈరోజు 2 సార్లు గెలిపించిర్రు. తర్వాత నిన్ను తంటే అవతల పడ్డావు. మరి అవతల పడ్డావు నువ్వు, అవతల వాడు. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకో. నీ అహంకారం వల్లనే కదా ప్రజలు నిన్ను చీగొట్టింది. మీ అహంకారం వల్లనే కదా కేసీఆర్ గారిని తీసుకెళ్లి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది. మీ అహంకారం వల్లనే కదా ప్రభుత్వం నుంచి పోయింది. ఇంకా ఎందుకు మీకు అహంకారము? ప్రజల దగ్గరికి పోండి. దమ్ముంటే ప్రజల దగ్గరికి పోండి. అరే మా కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరోళ్ళు పంచాయతీ చేసుకుంటారు, ఎవరోళ్ళు కొట్లాడుకుంటారు, ఎవరోళ్ళు ఏమనుకుంటారు, ఎవరోళ్ళు తిట్టిర్రు. మీకు ఇవే పనా? అరే రండే అసెంబ్లీలోకి రమ్మని చెప్పండి మీ ప్రతిపక్ష నాయకుడిని. ప్రజలకు ఏం కావాలో చెప్పమని చెప్పండి. అది చెప్పమంటే అది చెప్పరు. ప్రతిపక్ష నాయకుడు ఏమో రాడు, జీతం మాత్రం తీసుకుంటాడు. గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన గెలిచిన తర్వాత ఇంతవరకు కనీసం ఒక మండలానికి కూడా కేసీఆర్ గారు బయటికి వెళ్ళలే. అరే నేను ప్రజాసేవ చేయమని చెప్పి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జీతం తీసుకుంటున్నావు కదా, జీతం తీసుకొని దున్నపోతు లెక్క తింటున్నావు కదా, తిని తాగి వండుతున్నావు కదా. అరే రావయ్యా నువ్వు బయటికి. గజ్వేల్ ప్రజల సమస్యలు తెలుగు ఫస్ట్.
నీ అందరు ఎమ్మెల్యేలు కలిసి నేను ప్రతిపక్ష నాయక హోదా ఇస్తే వచ్చి మాట్లాడా? మేము తప్పు చేస్తే నువ్వు అసెంబ్లీని ఇలా మమ్మల్ని నిలిచోబెట్టి కడిగాయి మేమే అంటున్నాం కదా. తప్పు చేస్తే రా, మేము తప్పు చేస్తే వచ్చి మమ్మల్ని కడిగాని మేమే అంటున్నాం కదా. రాడు, ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడు. ఇక బయటకు వస్తాడు, ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడు. ఆయన వస్తాడు ఏరేసుకుంటా, ఇక అయిపోయి మళ్ళీ సారే మళ్ళీ మేమే. ఏంది మీరు? ఎక్కడ మీరు? దేనికి మీరు? ఏం చేసిరని మీరు? 7 లక్షల కోట్ల అప్పులు చేసినందుక? ఈ గాడిదగానికైనా తెలుగు ఉండాలి, చదువుకున్నాడు కదా జరా. ఈయన మరి విదేశాలకు పోయిన చదువుకున్నాడా, మరి సర్టిఫికేట్లు కొనుక్కుంటా లేదో తెలియదు మరి కేటీఆర్ గారు. ఈయన మరి యూనివర్సిటీ చదువుకున్నాడు కదా, మరి ఇంకైనా తెలుగు ఉండాలి కదా. తెలివి లేకుండా మాట్లాడతారు ఏందో నాకు అర్థం కాదు. అడ్లూరు లక్ష్మణ్ గారిని మంత్రి గారిని పట్టుకొని మాట్లాడే పదజాలం మీద నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటుంది కదా, సిగ్గులే అని అంటున్నా నేను. దయచేసి ప్రభుత్వం చేసే మంచి పనులను శభాషనండి. మమ్మల్ని తప్పు చేస్తే మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొచ్చి అసెంబ్లీలో నిల్చోబెట్టి మమ్మల్ని కడగండి, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అడ్డగోలి మాటలు మాట్లాడితే కండువాలు పక్కన పెడతాం, పదవులు పక్కన పెడతాం. చలో చూసుకుందాం. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్, చలో రెడీ. దేనికంటే దానికి మీ స్టైలా మా స్టైలా? మీ వేదికనా మా వేదికనా? నువ్వా నేనా? నువ్వు గుంపుకు వస్తావా, నేను ఒంటరిగా రావాలా? మాట్లాడదాం చలో. 10 సంవత్సరాల్లో మీరేం చేసిర్రు, ఈ 2 సంవత్సరాల్లో మేమేం చేసినాం? సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అరే మా ఎంపీ గారిని పట్టుకొని మా నియోజకవర్గం అయినది, శాలిఘోరం అయినది, ఆయన ఈరోజు ఇట్లా మాట్లాడుతుండు, ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి గారు దగ్గర తీయట్లేదంట. నీకు కూడా చెప్పినట్టు నీకు కలవటదా? లేకపోతే నాకు అర్థం కాదు. అడ్డగోలి మాటలు మాట్లాడితే బిడా కిషోర్ మంచిది కాదు, నీకు మంచిది కాదు. తమ్ముడు జరా జాగ్రత్తగా ఉండు, మాటలు జాగ్రత్తగా రాని. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డరు, మేమందరం కూడా నీ మీద తిరగబడాల్సి వస్తుంది. క్షమించాలే, క్షమించాలే. మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో దానికి డబుల్ మాట్లాడగలుగుతాము. కానీ మేము బాధ్యత గల పొజిషన్లో ఉన్నాము. దయచేసి వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పు. నీ తోటి దళితుడు, నువ్వు కూడా దళితుడివే కదా, సిగ్గుశలం ఉంటే తోటి దళితుడివి కదా, నీకు ఇజ్జత్ అనిపిస్తే ఫోన్ చేసి సారీ చెప్పు. ప్రజల ముందర చెప్పలేను, నాకు ఇజ్జత్ అనిపిస్తాడే ఫోన్ చేసి సారీ చెప్పు. ఇది కూడా ఆప్షన్ ఇస్తున్నా. మరి దళితులు ఎదిగితే చూడలేను, నువ్వేం దళితున్నా నాకు అర్థం కాదు. అర్థమే కాదు నీ కథ ఏందో, నీ కార్ఖాన ఏందో. నీ పార్టీలో ఎవ్వరు దళితులు ఎదగనియరు. ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు కేసీఆర్ గారు, మరి నేను చేయొచ్చు కదా. పొద్దున్న లేస్తే ఆయన ఎంగిల్ మెతుకులు తినేటోనివి, ఆయన ఉసుకో అంటే డిస్కో అనేటోనివి, ఆయన పోరానగానే ఉరికేటోనివి, ఆయన గడి దగ్గర కాపలా కాసేటోనివి. నిన్ను చేయొచ్చు కదా. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని నిన్ను స్వాగతిస్తాం మేమందరం. ఓ దళితునిగా, ఓ యూనివర్సిటీ విద్యార్థిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిరని. ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు, అలా కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, మీరందరేమో కింద కాపలా కుక్కలు. వాళ్ళు ఉర్రమనగానే మీరు ఉర్లాలే, వాళ్ళు తిట్టమనగానే మీరు తిట్టాలి. తిట్టేటప్పుడు కనీసం అరే అన్న నేను లక్ష్మణ్ అన్నం తిట్టానే, ఆయన కులపోడు, ఈరోజు మంత్రి అయ్యిండు, 5 సార్లు పోటీ చేసిండు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, నేను తిట్టానే అని చెప్పాలి కదా. నువ్వు సిగ్గులేదా? వాళ్ళు తిట్టమనగానే ఉరికొచ్చి లక్ష్మణ్ అన్న మీద మీరు నోరు పడేసుకుంటారు. అరే తోటి దళితుడా రా, నీకు స్వాగతం పలుకుతున్నావు. సెక్రటేరియట్కి రా, మినిస్టర్ క్వార్టర్స్కి రా, దళితులకు ఏం కావాలో అడుగు, చేపించుకొని పో. నీ తోటి సాచరాయి మంత్రి ఈరోజు ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటే ఆయనను పట్టుకొని నీ సొల్లు నేను వినాలా? ఎవరి సొల్లు వింటావా నువ్వు? మరి కేసీఆర్ తాగి మాట్లాడిన సొల్లు వింటావా? ట్విట్టర్ టిల్లు మాట్లాడిన సొల్లు వింటావా? లేదా కమిషన్లకు కకృతి వాడిన హరీష్ రావు సొల్లు వింటావా? ఎవరి సొల్లు వింటావా నువ్వు? అంటే నీ తోటి దళితుడు చెప్తేనేమో నీకు కాదు, దొర బానిసవి, దొర దగ్గర కాపల కుక్కవి, వాళ్ళు చెప్పిన సొల్లు అయితే వింటావు. విన్నావు కదా, నువ్వు విన్నావు కదా. యూనివర్సిటీ విద్యార్థిగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారుగా, ఆ సొల్లు విన్నావుగా. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, విన్నావుగా. సొల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, సొల్లు విన్నావుగా. KG to PG ఉచిత విద్య ఇస్తాను, సొల్లు విన్నావుగా. మరి ఎందుకు అడగలేదు నాయన నువ్వు?
కేసీఆర్ని పోయి కేటీఆర్ని అరే నీ సొల్లు వినారా ఆయన మేము అని ఎందుకు అడగలేదా నువ్వు? నాకు అర్థం కాదు. మరి మళ్ళీ అక్కడ జరుగుతుంది ఎందుకు? నీ నోరు తెరవలే? నీ నియోజకవర్గమే కదా మరి, అడ్డగూడూరు మండలమే కదా మరి. ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చినావా? సిగ్గుందా? శ్రీరామ్ రంగయ్య లాకప్ డెత్ ఎందుకు మాట్లాడదా? నేరల్ల ఇష్యూ ఎందుకు మాట్లాడదా? ఓ బ్యాగర్ నరసింహులు గజ్వెల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఎందుకు చదవలే? ఎందుకు మాట్లాడదా? సులువుగాను ఉన్నావు నువ్వు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు దయచేసి. మరొకసారి ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా చెప్తున్నాం, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చెప్తున్నాం. మీరు చేసిన అరాచకాల వల్ల, మీ అహంకారం వల్ల ఈరోజు ప్రజలు మిమ్మల్ని తీసుకెళ్ళి అవతల పడేసారు. ఇప్పటికన్నా ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేయండి, ఆహ్వానిస్తాం. అంతేగాని అడ్డగోలిగా మాట్లాడితే మాత్రం 4 చీరుతాం అంటున్నా. ఒళ్ళు సిద్ధపడు చేస్తాం, శాపం రాకినట్టు రాస్తాం ఏమనుకుంటారు. కానీ దయచేసి మా ఓపికని పరీక్షించకండి. మేము ప్రజలలో సేవ చేయడానికి ఈరోజు మాకు ఒక అవకాశం వచ్చింది. ఆ సేవ చేసే క్రమంలో ఏమన్నా ఉంటే మాకు చెప్పండి తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా